వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ వరలక్ష్మి. ముందుగా హెడ్లైన్స్. విభజించి పాలిస్తున్న బీజేపీ శక్తులను దేశ ప్రజలు తిప్పికొట్టాలి. ప్రజా చైతన్య యాత్రలో పిలుపునిచ్చిన సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడా వెంకటరెడ్డి. నిర్మల్లో ఏలేటి మహేశ్వర్ రెడ్డికి బీజేపీ నాయకుల ఘన స్వాగతం. 15,000 మందికి పైగా బైక్ ర్యాలీ నిర్వహించిన కార్యకర్తలు. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి హౌస్ అరెస్ట్. మున్సిపల్ కార్యాలయంలో వంట వార్పు నిరసనకు పిలుపు. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో గందరగోళం. మేయర్ తీరుపై భగ్గుమన్న వైసీపీ కార్పొరేటర్లు. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, బీజేపీ కో హటావో దేశ్ కో బచావో అనే నినాదంతో సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడా వెంకటరెడ్డి ప్రజా చైతన్య యాత్రలో భాగంగా జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం మెట్పల్లి వ్యవసాయ మార్కెట్లో పల్లె పల్లెకు సిపిఐ ప్రజల వద్దకు సిపిఐ అంటూ నినాదించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజలకు అండగా ఉండేందుకు యాత్ర నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. మోదీ ప్రభుత్వం మత విద్వేషాలకు, మైనారిటీ దళితులను విభజించి పాలిస్తున్న బీజేపీ సంఘ శక్తులను దేశ ప్రజలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. గత 9 సంవత్సరాలుగా గద్దెనెక్కిన కేంద్ర ప్రభుత్వం ప్రజలకు ఎలాంటి సహాయ సహకారాలు అందించలేదని, ఆదాని లాంటి పెద్దందారులకు దోచిపెట్టడమే మోదీ ప్రభుత్వం విమగ్నమైందని తెలిపారు. కార్యక్రమంలో కామ్రేడ్ మర్రి వెంకటస్వామి, మెట్పల్లి ఇన్ఛార్జ్ ఉస్మాన్ తదితరులు పాల్గొన్నారు. అలాగే మంగపవన్ గారు సిద్దిపేట జిల్లా కార్యదర్శి వర్గం రావాల్సిన, అలాగే గుంటి వేణి గారు సిరిసిల్ల జిల్లా కార్యదర్శి వర్గం రావాల్సిన కోరుతున్నారు. దాదాపు 75 మండలాలు అంటే కరీంనగర్, సిద్దిపేట, సిరిసిల్ల, జగిత్యాల, సుల్తానాబాద్, హన్మకొండ, దాదాపు ఉమ్మడి కరీంనగర్ జిల్లా పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా, పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా, చేతిల కంకం సంకన బిడ్డ ఊరు వాళ్ళతో కదిలిన వాళ్ళు, బీజేపీ ఎన్డీఏ నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 సంవత్సరాలు గడుస్తూ ఉంది. అది పూర్తిగా ప్రభుత్వ రంగ సంస్థల ఉద్దేశం నిర్వీర్యం చేస్తున్నది. కార్పొరేట్ రంగానికి పెద్దపీట వేస్తున్నది. మరోవైపున మతోన్మాదాన్ని పెంచి పోషిస్తున్నది. ఇవాళ ఆర్ఎస్ఎస్ ఎజెండాను నరేంద్ర మోడీ ప్రభుత్వం యుద్ధస్కంధాలపై వేసుకొని మోస్తున్నది. నిన్న అమిత్ షా చెవిలలో బహిరంగ సభను ప్రసంగిస్తూ ఆయన మాట్లాడి తీరు చూస్తూ ఉంటే ఇంకా ఈ దేశాన్ని చెక్కలు ముక్కలు చేసే దుర్మార్గాన్ని పాల్పడతా ఉన్నారు. ఇప్పటిదాకా ముస్లింలకు ఉన్నటువంటి రిజర్వేషన్స్ తీసేదనట. అంటే మళ్ళీ హిందూ సెంటిమెంట్ మీదనే వీళ్ళు మళ్ళీ ఓట్లకు పోవాలని చూస్తూ ఉన్నారు. హిందూ సెంటిమెంట్లో పోయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారు? ఎస్సీలను కాళ్ళ కింద మనువాద సిద్ధాంతాలు తీసుకొస్తారు, మనసులు తీసుకుంటారు. మళ్ళీ గతకాలపు రాజకీయ వ్యవస్థ తీసుకొచ్చేటువంటి కుట్రలు చేస్తూ ఉన్నారు. ఓ రకంగా చెప్పాలంటే ఓటాకులు కూడా రద్దు చేసిన ఆశ్చర్యపోయి లేదు. ఇవరకు అన్ని చేసినారు కదా. జమ్మూ కాశ్మీర్ను 370 ఆర్టికల్ ఉంటే దానికి రక్షణ కవచం ఉంటే దాన్ని ఎప్పుడు ఇదివరకు ఎవరు కూడా సాహసించలేదు. పార్లమెంట్లో దాని ఆ చట్టాన్ని మార్చేసి మరి శ్రీనగర్ను అంటే జమ్మూ ఒక రాష్ట్రంగా, జమ్మూ కాశ్మీర్ ఇంకో రాష్ట్రంగా 2 రాష్ట్రాలు విభజించారు. అక్కడ గవర్నర్ వ్యవస్థ చేశారు. అంటే ఈ రకంగా వాళ్ళ ఇష్టం ఉన్నట్టుగా రాజ్యాంగ ఉల్లంఘనలు పాల్పడుతున్నటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఇలా ముస్లింలకు రిజర్వేషన్ తీసేటోళ్ళు రేపు ఎస్సీలకు లేదా బీసీలకు ఎవరికి కూడా రిజర్వేషన్ ఇస్తారని మేము అనుకోవట్లేదు. అందుకే వీళ్ళ విధానాలన్నీ కూడా అర్థమవుతున్నాయి. ఇవాళ ప్రజలను అణిచివేసేటువంటి, ప్రజల జీవితాలతో ఆడుకునేటువంటి దుస్థితి. ఎందుకంటే ధరలు బాగా పెంచి పెనుభారం మోపారు. ఎటు చూసినా 30 దాడి జరుగుతూ ఉంది. అందుకనే బీజేపీకి ఇలా నైతిక హక్కు లేదు. అందుకనే వామపక్షవాదులు
ప్రజాతంత్ర శక్తులు, ప్రగతిశీల శక్తులు, లౌకికవాదులందరూ కూడా కళ్ళు తెరవాలా, ఒక వేదిక మీకు రావాలా, బీజేపీని పొందబెట్టేందుకు అవసరం ఉన్నటువంటి కార్యాచరణ రూపొందించుకొని దేశవ్యాప్తంగా రైతులు, కార్మికులు, కూలీలు, అలాగే వివిధ వృత్తులకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఐక్యంగా ఉండి మరి ఈ బీజేపీ ఒక మతోన్మాద నియంతృత్వ ఫాసిస్టు నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని, ఆర్ఎస్ఎస్ బీజేపీ కమాండ్ ప్రభుత్వాన్ని మరి గద్దెదించేందుకు మరి ఆ వైపున అడుగులేయాల్సిన అవసరం ఉంది. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఏలిటి మహేశ్వర్ రెడ్డికి భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. సుమారు 15,000 మందికి పైగా కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించారు. స్థానిక సెంట్ థామస్ స్కూల్ నుంచి ర్యాలీ తీస్తూ మంచిర్యాల చౌరస్తా శివాజీ విగ్రహానికి పూలమాల వేసి అనంతరం ఆయన బీజేపీ కార్యాలయం జెండా ఆవిష్కరించారు. అనంతరం ఆయన అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి కలెక్టర్ ఆఫీస్ ముందున్న గాంధీ విగ్రహానికి పూలమాల వేస్తూ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్లమెంట్ కన్వీనర్ రామ్ల రామనాథ్, మున్సిపల్ చైర్మన్, బీజేపీ అధ్యక్షురాలు రమాదేవి తదితరులు పాల్గొన్నారు. भारत माता की जय मां जनता, जय मां जनता। అనంతపురం జిల్లా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. జేసీ ఇంటి దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. జేసీ ప్రభాకర్ రెడ్డి మున్సిపల్ కార్యాలయంలో వంట వార్పు, ఇసుక అక్రమ రవాణాకు వ్యతిరేకంగా నిరసనకు పిలుపునిచ్చారు. టీడీపీ నేతలు, కార్యకర్తలను ఎక్కడికక్కడ పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక టైర్ పీకేసి టైర్ గాలి తీసేసి కాల్ చేస్తామని చెప్పి అతను స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇది కంప్లీట్ గా అన్లాఫుల్ యాక్టివిటీ. ఎవరు కూడా చట్టాన్ని వారి చేతిలో తీసుకునే అధికారం ఎవరికీ లేదు. ఏదైనా ఉంటే కంప్లైంట్ ఇవ్వాలి తప్ప ఎటువంటిది ఆయనకి ఏదైనా తప్పు జరుగుతుందంటే హీ షుడ్ సబ్మిట్ రిప్రజెంటేషన్. అతను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం, రెచ్చగొట్టే పనులు చేయడం వల్ల తాడిపత్రి పట్టణ ప్రాంత పరిస్థితుల్లో మాకు శాంతి భద్రతల సమస్యలు ఏమైనా ఉంది కాబట్టి
అతన్ని ప్రివెంటివ్ అరెస్ట్ చేస్తామని ప్రభాకర్ రెడ్డి. హైకోర్టు ఆర్డర్ ఏమి ఇచ్చిందంటే హైకోర్టు ఆర్డర్ కన్సర్న్ డిపార్ట్మెంట్ టేక్ యాక్షన్ అని చెప్పింది తప్ప హైకోర్టు ఎవరికి కూడా చట్టాన్ని మీ చేతిలో తీసుకోమని ఎవరికి ఆర్డర్ ఇవ్వడం జరగదు. హౌస్ అరెస్ట్ ఇది హౌస్ అరెస్ట్, ఎవరిని కూడా అలో చేయడం జరగదండి. హౌస్ అరెస్ట్ అంటేనే అతను తప్పించుకొని బయటకు వస్తున్నాడండి. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో గందరగోళం నెలకొంది. మేయర్ తీరుపై వైసీపీ కార్పొరేటర్లు భగ్గుమన్నారు. మేయర్ శ్రవంతి వైసీపీ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్యే కోటంరెడ్డి వర్గంలో ఉన్నట్లుగా సమాచారం. కౌన్సిల్ హాల్లో సీఎం ఫోటో విషయంలో మేయర్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి కారణమయ్యాయి. మేయర్ మాటలను తప్పుపట్టిన వైసీపీ కార్పొరేటర్లు తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అజెండా పేపర్లు చించేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. మేయర్కు వ్యతిరేకంగా కార్పొరేటర్లందరూ ముక్త కంఠంతో నిరసనకు దిగడంతో మేయర్ మాట్లాడుతున్నదేమీ వినిపించలేదు. తాను చెప్పేది వినాలని ఆమె పదే పదే చెప్పినా కార్పొరేటర్లు మాత్రం తమ నినాదాలు ఏమాత్రం ఆపలేదు. ఈ కార్యక్రమంలో మేయర్ సమావేశాన్ని వాయిదా వేశారు. తనపై రాజకీయ కుట్రతోనే వైసీపీకి చెందిన కొందరు కార్పొరేటర్లు సమావేశంలో గందరగోళం సృష్టించారని మేయర్ శ్రవంతి ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నట్లుగా ప్రకటించారు. అందరికీ నమస్కారం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో కౌన్సిల్ హాల్లో పెట్టడం నాకు కూడా ఆనందదాయకమే. ఆయన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఒకసారి చూస్తే నాకైతే ఏం ప్రాబ్లం లేదు కౌన్సిల్ హాల్లో పెట్టడం వల్ల. నా ఛాంబర్లో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉంది. మీరు చూస్తే నాకు తెలియదని మాత్రమే అడిగాను, కానీ నేను చెప్పే మాట గౌరవ సభ్యులు వినిపించుకోకుండా ఉండడం వల్ల నేను సభ వాయిదా వేసి రావడం జరిగింది. వచ్చేటప్పుడు ఒక మేయర్ అయినటువంటి నన్ను, ఒక గిరిజన మహిళ అయినటువంటి నన్ను, మోరిళ్ళ గౌరీ, విజయభాస్కర్ రెడ్డి, బొబ్బల్ శ్రీనివాస్ యాదవ్ ఒక మహిళ నన్ను కూడా చూడకుండా నన్ను తోసి నా చీరలాగే అంత పరిస్థితి చేశారు. ఒక గిరిజన మహిళగా నేను ఉండి కూడా నన్ను అలా చేయడం జరిగింది. నేను దీనికి తీవ్ర అవమానంగా భావిస్తూ దీనికి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు తగిన చర్యలు కూడా తీసుకోవాలని కూడా నేను కోరుకుంటున్నాను. మహిళ మీద అలాగా మరీ అంత ఇదిగా చేయడం అన్నది చాలా దురదృష్టకరం. అది నేను ఒక మేయర్గా ఉండడం వల్ల ఉండి ఉన్నా కూడా నన్ను అలా చేయడం అన్నది నాకు చాలా బాధాకరంగా ఉంది. దీనికి నేను కంప్లైంట్ కూడా ఇస్తాను. దీన్ని ఖచ్చితంగా వాళ్ళు ఎవరైతే ఉన్నారో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా చర్యలు తీసుకోవాలని కూడా కోరుకుంటున్నాను. సభ కంటిన్యూ చేస్తామని. 6 గాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు వ్యవసాయ అధికారులు మిల్టు యాజమాన్యాలతో కుమ్మక్కై దోచుకుంటున్నారని అన్నదాతలు ఆగ్రహించారు. బీజేపీ నాయకుల మద్దతుతో వారు నల్గొండ జిల్లా చింతపల్లి మండల కేంద్రంలోని హైదరాబాద్ నాగార్జున సాగర్ హైవే రహదారిపై వరి ధాన్యంతో భారీ ధర్నా చేపట్టారు. ఈ ధర్నాకు ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కళ్యాణ్ నాయక్ మాట్లాడుతూ చింతపల్లి మండల కేంద్రంలోని మార్కెట్ యార్డ్ సమీపంలో ఇటీవల ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రానికి రైతులు ధాన్యాన్ని విక్రయించేందుకు భారీ సంఖ్యలో తరలివచ్చారని అన్నారు. కొనుగోలు చేసే సమయంలో తాలు ఉందని కారణంతో కొనుగోలు చేసే ప్రసక్తి లేదని అధికారులు తేల్చి చెప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చెట్టు
మీద దొంగ ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం వరి కొనుగోలు కేంద్రం ప్రభుత్వము చేపట్టి 20 రోజులు కావస్తున్నది. ఈ 20 రోజుల్లో ప్రభుత్వం ఏ ఒక్క రైతు నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఒక కింట కూడా రైతుల నుంచి వరి కొనుగోలు చేయలేదు. ముఖ్యంగా దళారీలు, ఇక్కడ రైస్ మిల్లర్లు కావచ్చు, ప్రభుత్వ అధికారులు కావచ్చు, ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే కావచ్చు, ఒక సిండికేట్గా ఏర్పడి రోజు వీళ్ళకు నీళ్లు లేవు, వీళ్ళ ఉండాలంటే ఇక్కడ వర్షానికి ఒక దిక్కు, ఇలా ఎండబెట్టుకొని వాళ్ళ ఒక పక్క వాళ్ళకు వరి కష్టకాలంలో వాళ్ళు పండించిన ధాన్యానికి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఎండబెట్టుకొని గత 15 రోజులుగా రైతులు ఇక్కడ కష్టాలతో ఇక్కడ కూడుకుంటే ఇప్పటివరకు ప్రభుత్వం స్పందిస్తలేదు, ఎమ్మెల్యే స్పందిస్తలేదు, అధికారులు స్పందిస్తలేదు. కనుక శాఖ ఆధ్వర్యంలో చింతపల్లి మండలంలో రైతు వడ్ల కొనుగోలు కేంద్రం దగ్గర గత 3 రోజుల క్రితం కూడా స్వచ్ఛందంగా రైతులందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి నీరసన వ్యక్తం చేసే విషయం కూడా మా దృష్టికి రావడం జరిగింది. దాని ద్వారా అసలు రైతులని సందర్శిద్దాం, ఇక్కడ ఉన్న రైతులు ఎందుకు ఇబ్బంది గురవుతారు, ఎందుకు రోడ్డు మీదకి రావాల్సి వచ్చింది, ఆ విషయం తెలుసుకుందాం అని చెప్పి మండల శాఖ నుంచి ఇక్కడ ఉన్న ఈ రైతులను సందర్శించడానికి, ఇక్కడ ధాన్యాన్ని సందర్శించడానికి కొనుగోలు కేంద్రానికి రావడం జరిగింది. ఇక్కడ వస్తే రైతుల బాధలు వర్ణాతీతం. వాళ్ళు వచ్చి వారం రోజుల నుంచి కూడా ఈ మ్యాచర్ పేరుతోటి వాళ్ళు ఓ బాలుడు హిజ్రా చేతిలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నేరాలను తగ్గించే విధంగా, నేరపూరిత మనస్తత్వాలు తొలగిపోయే విధంగా సనత్ నగర్ అల్లావుద్దీన్ కోటిలో స్థానిక నాయకుల ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక బస్తీ నాయకులు మాట్లాడుతూ బాలుణ్ణి హత్య చేసిన నిందితుడుకు తగిన శిక్ష పడాలని వారు పేర్కొన్నారు. కఠినమైన శిక్షలు పడినప్పుడే నేరాలు చేయకుండా ఉండేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో బాలానగర్ ఏసీపీ గంగారాం, సనత్ నగర్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ముత్తు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. मैं बच्चे का वालिद साहब तेलंगाना हुकूमत और होम मिनिस्ट्री और सीएम से डिमांड करते हैं हम सब कि इसको फांसी की सज़ा होना, जस्टिस होना मेरे बच्चे के साथ में। मासूम बच्चे का कत्ल करा, उन्हें समाज के लिए धब्बा है। आज अगर उसको कल कभी बाहर भी छोड़े तो किसी और के लिए ख़तरा है उन्हें। उसको फांसी होना और जल्द से जल्द होना, ये डिमांड करते हम तेलंगाना हुकूमत से। रैली निकाली आप, उसकी रैली कहाँ से कहाँ तक निकाले, कितने दिन रात में पब्लिक आई? अलाउद्दीन कोठी से बस स्टॉप तक रैली निकाले हम। तमाम जिसके भी दिलों में दर्द था, अफसोस था, सारे हमारे भैया बहना बच्चे, मासूम बच्चे तक आए। అస్సలాము అలైకుం రహమతుల్లాహి బర్కాతు. ఫస్ట్ హిందీలో మాట్లాడతాను, దాని తర్వాత తెలుగులో మాట్లాడతాను.
मैं अलाउद्दीन कोठी का प्रेसिडेंट अब्दुल करीम लाला बात कर रहा हूँ। हमारे अलाउद्दीन कोठी में एक मासूम बच्चे का कत्ल हुआ और वो भानामती के थ्रू कत्ल हुआ। वो कत्ल इस तरीके से हुआ हमारे पास, वो भानामती के तौर में हुआ सो है और उसको फांसी दिलाने के लिए हम और तमाम लोगों से ये और हुकूमत से इंतजार कर रहे। खुसूसन हम बच्चे को ऐसा वो जादू के केस में, काले जादू के केस में फंसा के मारा। हमारे को तेलंगाना हुकूमत से बहुत उम्मीद है, हमको जल्द से जल्द इसका फैसला होना, उसको फांसी दे के मार देना, नहीं तो रोज थोड़ा थोड़ा टुकड़ा करके मारना उसको। तेलंगाना से एक ही गुजारिश है मेरी, जल्द से जल्द फैसला होना, फांसी की सजा होना उसको। చందనోత్సవం నిర్వహణపై జ్యుడిషియల్ కమిటీ వేయాలని మాజీ మంత్రి గంటా డిమాండ్ చేశారు. చందనోత్సవం నిర్వహణలో ప్రభుత్వం విఫలమైందని, సాధారణ భక్తులకు పెద్దపీట వేయడమే లక్ష్యంగా టీడీపీ హయాంలో పనిచేస్తే ఇప్పుడు ప్రభుత్వం భక్తులకు ఏర్పాట్లు కల్పించలేకపోయిందని ఆయన అన్నారు. సింహాచలం వంటి అతిపెద్ద క్షేత్రానికి పూర్తి స్థాయి ఈవో లేకపోవడం ఏంటిదని గంటా ప్రశ్నించారు. చందనోత్సవాన్ని నిర్వహించలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉందని ఎద్దేవా చేశారు. చంద్రబాబుపై జరిగిన దాడికి ప్రజాస్వామ్యంలో ఒక బ్లాక్ డే లాంటిదని, దాడులను ఎవరు ప్రోత్సహించారో వారిని గుర్తించి కేసు నమోదు చేయాలని కోరారు. మరోవైపు మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ చందనోత్సవం వైఫల్యాలకు దేవాదాయ శాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. స్వామివారి నిజరూప దర్శనం ఆ కార్యక్రమానికి నిన్న జరిగిన ఏర్పాట్లు కానీ, భక్తులు పడిన పాటలు కానీ అవన్నీ చూసిన తర్వాత ఈ ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుందో అందరూ కూడా అర్థమవుతా ఉంది. సింహాచలానికి సంబంధించి మనందరికీ తెలుసు, మన ఉత్తరాంధ్రయే కాకుండా ఒరిస్సా ఇతర ప్రాంతాల నుంచి కూడా నిత్యం వేలాది మంది భక్తులు వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని వెళ్తూ ఉంటారు. అయితే అందులో ప్రత్యేకంగా చందనోత్సవం నిజరూప దర్శనం అంటాం మనం. ఎక్కడ ఏ స్వామి కూడా లేని విధంగా సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే స్వామివారి నిజరూప దర్శనం భక్తులకి అందుబాటులో ఉంటుంది. అటువంటి ఆస్పిషియస్ డే చందనోత్సవం. అదొక రోజు. రెండోది సింహాచలానికి అంతే ప్రాధాన్యత ఉన్నది గిరి ప్రదక్షిణ. సంవత్సరం మొత్తం మీద కూడా రెండు ముఖ్యమైన కార్యక్రమాలు సింహాచలం దేవస్థానం సంబంధించి మనకి ఎవరి జరుగుతూ ఉంటాయి. మరి అటువంటి ముఖ్యమైన రోజు చందనోత్సవానికి గతంలో మేము అధికారంలో ఉండగా, అన్న కూడా మంత్రి చేశారు, నేను చేశాను, మేమందరూ అధికారంలో ఉండగా చందనోత్సవం వస్తుందంటే ఒక నెల రోజుల ముందు నుంచే దానికి ఒక కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్స్ కంటిన్యూగా, ఎందుకంటే దీనికి ఒక డిపార్ట్మెంట్ కాదు, రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి, పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి, జీవీఎంసీ దగ్గర నుంచి, ఎండోమెంట్ దగ్గర నుంచి, అలాగే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి, మొత్తం అన్ని రకాల మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి ఎన్నో రకాల డిపార్ట్మెంట్ తోటి ఒక కోఆర్డినేషన్ కమిటీ చేసుకొని దాన్ని రెగ్యులర్గా మానిటర్ చేసుకుంటూ అక్కడ ఏర్పాట్లు ఎలా చేయాలి, ఎంత షామేనాలు వేయాలి, ఎంత క్యూ లైన్లు చేయాలి, ఎంత భక్తుల మంది వస్తారు, వాళ్ళకి ఎస్టిమేషన్ చేసుకుని దానికి కావాల్సిన మంచినీళ్ళు కానీ లేదా ఇతర ఏర్పాట్లు చేయాలి. ఇవన్నీ కూడా ఒక మెటిక్యులస్గా ప్లాన్ చేసుకొని ఎప్పుడు కూడా ఏర్పాటు చేసేవాళ్ళం. అంతేకాకుండా టికెట్లు కూడా, ఎన్ని టికెట్లు మొత్తం మనం ఇవ్వాలి, అందులో విఐపీలు ఎంతమంది, ప్రోటోకాల్ ఎంతమంది, లేకపోతే వేరే 1000 రూపాయల 500 ఇట్లా వేరే వేరే రేట్లు పెట్టి టికెట్లు ఎంతమంది, ఇవన్నీ ఇస్తూ కూడా ఎప్పుడు మా మోటో ఒకటే ఉండేది. ఏదైతే ఒక సాధారణ భక్తుడు ఉన్నాడో సాధారణ భక్తులకి పెద్దపేట వేయాలి, వాళ్ళకి స్వామివారి దర్శనం చక్కగా జరగాలి. ముందు హైయెస్ట్ ప్రయారిటీ, హైయెస్ట్ మోటో ఏదంటే సాధారణ భక్తులకి మనం ఎక్కడ ఎటువంటి అసౌకర్యం లేకుండా స్వామివారి నిజరూప దర్శనం చేయాలి అనే ఒక లక్ష్యంతో ఆ రోజు మనం పనిచేసేవాళ్ళం. ఈవో కూడా లేకుండా, అంటే ఈ ప్రభుత్వంలో దేనికి ఎలాంటి ప్రయారిటీ ఇస్తారో మనం ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంత పెద్ద ఈవెంట్, మరి వాళ్ళ ఎండోమెంట్ మినిస్టర్ గారి స్టేట్మెంట్ ప్రకారం 2 లక్షల మంది భక్తులు నిన్న దర్శించుకున్నారు స్వామివారిని అని చెప్పారు. మరి ఇది టికెట్లు ఎన్ని ఇచ్చారు, ఏ టికెట్లు ఎన్ని ఇచ్చారు, దానికి ఒక బార్ కోడ్ కానీ లేదా దానికి. గుంటూరు జిల్లాలో పొలిటికల్ వార్ నడుస్తుంది. అమరావతి జైల్ సింగ్ కాలనీలో చంద్రబాబు సభ నేపథ్యంలో హై టెన్షన్ నెలకొంది. చంద్రబాబుకు నిరసనలు తెలిపే కార్యక్రమం చేపట్టారు వైసీపీ నేతలు. వైసీపీ కార్యకర్తలు ఆయనకు వ్యతిరేకంగా ప్లగ్ కార్డులు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
అయితే వైసీపీ నాయకులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు పర్యటనలో దుశ్చర్యలకు పాల్పడితే సహించమని, తెలుగు తమ్ములు తరిమి కొడతారని వైసీపీ నేతలను హెచ్చరించారు. నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళ మెడలోంచి దుండగులు మంగళసూత్రం అపహరించిన ఘటన హైదరాబాద్ చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. శ్యామల చందానగర్ పీజేఆర్ స్టేడియం సమీపంలో ఉంటున్నట్లు సిఐ క్యాస్ట్రో తెలిపారు. కాగా శ్యామల షాపింగ్ కోసం ఆదివారం రాత్రి కేఎల్ఎం మాల్ వద్ద బస్సు దిగి నడుచుకుంటూ వస్తుండగా పీజేఆర్ స్టేడియం వద్ద గుర్తు తెలియని అగాంతకులు బైక్ మీద వచ్చి 4 తులాల మంగళసూత్రాన్ని అపహరించుకు పారిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బులెటిన్స్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విభజించి పాలిస్తున్న బీజేపీ శక్తులను దేశ ప్రజలు తిప్పికొట్టాలి. ప్రజా చైతన్య యాత్రలో పిలుపునిచ్చిన సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడా వెంకటరెడ్డి. నిర్మల్లో ఏలేటి మహేశ్వర్ రెడ్డికి బీజేపీ నాయకుల ఘన స్వాగతం. 15,000 మందికి పైగా బైక్ ర్యాలీ నిర్వహించిన కార్యకర్తలు. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి హౌస్ అరెస్ట్. మున్సిపల్ కార్యాలయంలో వంట వార్పు నిరసనకు పిలుపు. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో గందరగోళం. మేయర్ తీరుపై భగ్గుమన్న వైసీపీ కార్పొరేటర్లు. బులెటిన్స్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.